తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేషన్ పెట్టింది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచించి ఇక్కడ నాయకులకి భారతీయ జనతా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. దాంతోపాటుగా వారికి క్లాస్ కూడా పీకారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలంగాణలోని బీజేపీ నాయకులకి క్లాస్ పీకారా లేదా అనేది మనం విశ్లేషణ అయితే చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేషన్ పెట్టిందని, ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలని ఒక వ్యూహాన్ని రచించి భారతీయ జనతా పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేసి దాంతోపాటుగా క్లాస్ కూడా పీకారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వస్తుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక గంట పాటు టైం పెట్టారు బీజేపీ ఎంపీలతోటంటే, లేదా బీజేపీ ఎమ్మెల్యేలతోటేనంటే, బీజేపీ సంబంధించిన లీడర్లతోటేనంటే ఊరినే స్పెండ్ చేయరుగా టైం నరేంద్ర మోడీ గారు. అందులో బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు, అమిత్ షా గారు కానీ లేదంటే నరేంద్ర మోడీ గారు కానీ, రాజకీయాలని ఏ విధంగా చేయాలి, ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా ఎలా మలుచుకోవాలనేది హర్యానాలో చూసాం, మహారాష్ట్రలో చూసాం. సర్వేలు ఏం చెప్పినాయి, హర్యానాలో ఓడిపోతారు, మహారాష్ట్రలో కూడా ఓడిపోతారు, బీజేపీ రాదని చెప్పి ఎక్కువ సర్వేలు చెప్పినాయి. అంటే ప్రీ పోల్ సర్వేల్లో చెప్పినాయి కదా. ఎగ్జిట్ పోల్స్ అంటే ఓకే, ప్రీ పోల్ సర్వేలో చెప్పినాయి కదా. బట్ దానికి భిన్నమైనటువంటి ఫలితాలని బీజేపీ సాధించగలిగింది కదా. అలానే వాళ్ళకంటూ ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది బీజేపీ పెద్దలకి. ఇక రాష్ట్రం నుంచి ఎవరు ఏం చెప్పినా కానీ వాళ్ళకి ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్ని గుర్తుపెట్టుకొని డైరెక్షన్ ఇస్తుంటారు ఇక్కడ. సో ఇప్పుడు తాజాగా తెలంగాణకు సంబంధించిన బీజేపీ లీడర్లని, ఇంక్లూడింగ్ బండి సంజయ్, అలాగే కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రులు వాళ్ళతో పాటు ఎంపీలని, అలాగే ఇతర లీడర్లు అందరినీ పిలిచి, ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి క్లాస్ బీకారు నరేంద్ర మోడీ గారు. వీళ్ళేదో చెప్పబోతే ఆయన నాకంతా తెలుసు, నేను చెప్పింది చేయని, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో ఉండండి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది, తక్కువ టైంలోనే ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ దాని పని అయిపోయింది, ఇక అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ ఉండదు. బీజేపీకి క్లియర్గా రోడ్ మ్యాప్ ఉంది అక్కడ, చాలా క్లియర్గా బీజేపీ పట్ల ఆకర్షితులైనారు ప్రజలు. మీరు దాన్ని గెలుపు దిశగా తీసుకెళ్ళండి, ప్రజల్లో ఉండండి అని చెప్పి అన్నారంట ఆ మీటింగ్లో. అంటే దాని అర్థం ఏంది, వీళ్ళు ప్రజల్లో లేరనేగా. ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు ప్రజల్లో లేరు అనే కదా. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. బీజేపీని ఏ విధంగా ఇక్కడ ముందుకు తీసుకెళ్తున్నారు, వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుందా మనకి? లేదుగా. అలాగే ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు చురుగ్గా పనిచేసి వాళ్ళ లోక్సభల్లో పరిధుల్లో ప్రజలతోటి మమేకం అవుతున్నారా? లేదుగా. అందుకే నిస్తేజంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని చురుగ్గా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, అలాంటి దిశానిర్దేశం నరేంద్ర మోడీ గారు చేసి పనిచేసేటువంటి వాళ్ళకే భవిష్యత్తు ఉంటుందని కూడా వాళ్ళకి ఒక సున్నితమైనటువంటి మందలింపుతో కూడినటువంటి వార్నింగ్ ఇచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రజల్లోకి వెళ్ళటానికి ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు ఎక్కడా కూడా పెద్దగా ఇష్టపడలా. అందుకే 1వ తారీఖు నుంచి, డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఏదో కార్యక్రమాలు పెట్టారు. ఓకే, కేవలం కేవలం నరేంద్ర మోడీ గారి ఆదేశం ప్రకారం, నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ ప్రకారం. ఒకవేళ ఆయన చేయకపోతే ఉన్న పదవులు ఓడబీగుతారేమోనని భయంతో బీజేపీ వాళ్ళు ముందుకు కదులుతున్నారు. మరి ఎంతకాలం ఎందుకు ఉన్నారు? ప్రజలతోటి ఉండండి అని చెప్పి ఆయన నుంచి అనిపించుకునేటువంటి పరిస్థితి తెలంగాణ బీజేపీ నేతలకు ఎందుకు వచ్చింది? ప్రజలతోటి లేరు మీరు అని చెప్పి అర్థం కదా ఆయన చెప్పినటువంటి మాటల్లో. అంటే ప్రజలతోటి లేకుండా ఎందుకు ఉన్నారని అంటే, బీజేపీలో ఇక్కడ 3 రకాల గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపు కాదు, 3 రకాల గ్రూపులు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో బండి సంజయ్ గారి మీద కంప్లైంట్ చేయడానికి ఢిల్లీ వెళ్ళారు, కరీంనగర్ నుంచి ఒక పెద్ద టీం. బండి సంజయ్ గారి టీం ఒకటి, కిషన్ రెడ్డి గారి టీం ఒకటి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి లీడర్ల యొక్క టీం ఇంకోటి, ఈ కాకుండా మళ్ళా లక్ష్మణ్ గారి టీం ఒకటి, ఇంకొక టీము. ఇట్లా రకరకాల టీంలు, రకరకాల గ్రూపులు బీజేపీలో తెలంగాణలో ఉన్నాయి అనేది బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఆ మేరకే ఈ వార్నింగ్ అని చెప్పేసి అనుకోవాలి. ఈ గ్రూపుల నేపథ్యంలో పార్టీ ముందుకు పోవట్లేదు అనేది అధిష్టానం యొక్క అభిప్రాయం. దానికి కారణం ఏంటంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ ఏంటి అసలు? 8 మంది ఎమ్మెల్యేలు, అంతే కదా.
అదే ఎంపీలకు వచ్చేటప్పటికి 8 మంది ఎంపీలు గెలిచారు. ఉమ్, మరి ఆ పర్ఫార్మెన్స్ ఎలా పెరిగింది లోక్సభకు వచ్చేటప్పటికి? ఆ అసెంబ్లీకి వచ్చేటప్పటికి అంతా తగ్గిపోయింది. ఉమ్, ఆ తర్వాత 18% ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఇవాళ ప్రజలందరూ ర్యాలీ అవుతున్నారు బీఆర్ఎస్ వైపు అని చెప్పి అనుకోవడానికి కారణం ఏంటి? బీజేపీ స్లో కావడమే కదా. బీజేపీ స్లో కాకపోతే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయం అసలు కలగదు కదా సమాజంలో. ఉమ్, అది కలుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు వీళ్ళకి చురకలేశారు. ఉమ్, దానికి కారణం ఏంటంటే వీళ్ళు నిస్తేజంగా ఉండటం. లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటేను, ఎప్పుడైనా కానీ వాళ్ళిద్దరు కలిసిపోయేటువంటి పార్టీలేను, అటు బీజేపీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ, లేదంటే కలిసన్న వెళ్ళే అవకాశం ఉంది, అందుకే వాళ్ళిద్దరు పరస్పరం సహకరించుకుంటున్నారు అనేది చెప్తూ ఉన్నారు. ఉమ్, అంటే అది ఆ ఈక్వేషన్ ఉండబట్టి నువ్వు స్లో అయ్యావా? ఒకవైపు రాజకీయపరమైనటువంటి వ్యాక్యూమ్ కనిపిస్తూ ఉంది, ఉమ్, రాజకీయపరమైనటువంటి శూన్యత కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి 18% పడిపోయింది ఓట్ బ్యాంకు. దాంట్లో బీజేపీ బలపడింది లోక్సభ ఎన్నికలు. అది ఇంకా మరింత బలపడాలి కదా. ఉమ్, బలపడకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఆ వైఫల్యాల మీద మీరేం పోరాడుతున్నారు, ఉమ్, మీరు ఎందుకు పోరాడట్లేదు అనేటువంటి యాంగిల్లో నరేంద్ర మోడీ గారు ఒక దిశానిర్దేశం చేసినట్టు కనిపిస్తుంది. ఒకటి. రెండేంటంటే ఆయన ఎందుకు దిశానిర్దేశం చేసాడు ఆ విధంగానంటే ఆయన టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఖచ్చితంగా బీజేపీ అక్కడ అధికారంలోకి రావాలి తెలంగాణలో అనేటువంటి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఉమ్, ఆల్రెడీ మహారాష్ట్రలో వచ్చాం, తెలంగాణలో ఖచ్చితంగా ఈసారి బీజేపీ రావాలి, ఖచ్చితంగా బీజేపీ వచ్చి తీరాల్సిందే అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఈక్వేషన్స్ పాటిస్తూ ఉంటారు ఎన్నికల సందర్భంగా. మహారాష్ట్రలో కూడా ఆ ఈక్వేషనే, గుజరాత్లో ఎన్నికల్లో కూడా అదే ఈక్వేషనే. ఇది బూత్ వైజ్ ఒక 50 ఓట్లకు ఒకళ్ళని పెట్టి దాన్ని ఏదో ఒక టెక్నికల్గా వర్డ్ కూడా అంటారు, బూత్ ఒక 50 మంది ఓటర్లకి ఒకళ్ళని పెట్టేసి వాళ్ళు చేస్తుంటారు. గుజరాత్లో సక్సెస్ అయ్యారు అలానే, ఓకే. తర్వాత హర్యానాలో సక్సెస్ అయ్యారు, మహారాష్ట్రలో సక్సెస్ అయ్యారు. సో రాబోయేటువంటి రోజుల్లో మీకు ఢిల్లీలో కానీ లేదా ఉత్తరప్రదేశ్లో కానీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ కూడా సేమ్ ఇలాంటి పందాన్ని అనుసరించి సక్సెస్ కావాలని అనుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలో రావాలి బీజేపీ అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్లో. కూటమి అప్రతిహతంగా 164 సీట్లతోటి ఎమ్మెల్యేలు కైవసం చేసుకుంది. సో అక్కడ కూటమి తరహాలోనే తెలంగాణలో కూడా కూటమి వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. బీజేపీ తోటి కలిసి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ప్రచారం చేయించుకోవాలా అనే దాని మీద చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఆ భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి బీజేపీలోనే. అక్కడే ఏకాభిప్రాయం లేదు వాళ్ళకి. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ మధ్యలో. సో అందుకే గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అనేది తెలుసుకొని ఆ గ్రౌండ్ రిపోర్ట్కి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని సరిచేసి ముందుకు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద క్లాస్ బీకరు తెలంగాణ బీజేపీ వాళ్ళకి అని చెప్పేసి అనుకోవచ్చు. తెలంగాణ బీజేపీ వాళ్ళు కనుక స్పీడ్ అయితే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. మరి బీఆర్ఎస్ పార్టీ కోసం వీళ్ళు బీజేపీ వాళ్ళు నిస్తేజంగా ఉంటారా, లేదంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ముందుకు వేగంగా వెళ్తారా అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.